క్యారెట్ జ్యూస్ చేస్తున్నాను. ఎట్లా చేసుకోవాలో చూపించాను. అయితే దానికి కావాల్సిన పదార్థాలు ఇట్టయితే తీసేయాలి. ఇప్పుడైతే తురిపిన తర్వాత బాగా కడుక్కోవాలి గాయస్. తురిపిన తర్వాతే ఇప్పుడైతే బాగా తురుక్కోవాలి. చాలా మంచిది క్యారెట్ కాబట్టి చాలా మంచిది కళ్ళకి. అందుకే మా బామ్మ కళ్ళకి బాగాలేదని తాగుతుంది. కళ్ళకి ఫేస్కి మొత్తం మంట ఉన్నది తాగండి. ఎవరైనా మంట ఉంటే తాగండి, మంచిది గాయ్స్. చాలా ఇష్టం ఇది. ఇట్లాంటిది షేప్ తీసుకోవాలి. ఇట్లాంటి షేప్ తీసుకోవాలి. ఫ్రై చేసుకున్నా తినచ్చు, చేసుకున్నా తాగొచ్చు. ఒక బౌల్లో వేసుకోవాలి క్యారెట్స్. ఇంట్లోనే జీడిపప్పులు వేసుకోవాలి. తర్వాత బాదం వేసుకోవాలి. చూసుకోండి, కావాలంటే క్లియర్గా 2 తీసుకోవాలండి. బాదం జీడిపప్పు 2 వేసుకోవాలన్నమాట. గ్లాస్ వేసుకుంటే చాలు. కప్ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్, అది పెట్టేయాలి స్టవ్ మీద. 1/2 అవర్ స్టవ్ మీదే నాకు దెబ్బ తగిలింది ఫ్రెండ్స్. పీల్ చేస్తుంటే పసుపు ఇప్పుడైతే తీసుకోవాలి. ఎలా ఉందో చూసేయండి. తీసుకోవాలి గాయస్. చల్లారికోవాలి ఫ్యాన్ కింద, ఏసీ కింద కూడా. జీడిపప్పులు ఇంకా ఉడకలేదు. మిక్సీ అయితే బాగా జార్ కడుక్కోవాలి. వేడిదే వేసుకోవాలి గాయ్స్. సారీ వేసుకోవాలి కొంచెం. సార్లు మిక్సీ వేసుకోవాలి, 2 సార్లు. మిక్సీ కూడా వేసుకోవాలి, దాంట్లోనే వేసుకోవాలి. మా నాన్నమ్మకి షుగర్ ఉంది కాబట్టి 2 టాబ్లెట్స్ వేసుకోవాలి. పదండి. బాయ్. బాయ్.